ఆయన భక్తులను మరియా పరుగున పెందల కాడని యేసయ్యను చూడటానికి అక్కడ సమాధి దగ్గరకు వెళ్ళింది. సమాధిలో యేసయ్య లేడు అక్కడ. ఆయన చెప్పాడు కదా, లేఖన ప్రకారము నేను 3వ దినమున తిరిగి లేస్తానని చెప్పాడు. వెంటనే ఆమె తిరిగి యేసయ్య సమాధి దగ్గరకు వెళ్ళింది. యేసయ్య లేడు అక్కడ. నిరుత్సాహపడుతూ ఉంది, ఏడుస్తూ ఉంది. అయ్యో, నా దేవుడు తిరిగి లేస్తాడన్నాడు కదా, ఆయన ఎక్కడ వచ్చారు, ఎవరు ఎత్తుకుపోయారని ఏడుస్తున్నటువంటి సమయంలో భక్తులని మరియా యేసయ్యను చూడాలన్న ఆశ తపన ఆమెలో కలిగింది. కాబట్టి ఎప్పుడైతే యేసయ్యను ఆమె హృదయాన్ని గ్రహించి యేసయ్య ఆమె దగ్గరకు వచ్చి, అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఈ దేవుడు ప్రభుని అడుగుతున్నాడు, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? సమస్యల, శోధనల, రోగాల, ఇరుకుల ఇబ్బందులతో బాధపడుతున్నావా? అమ్మ నేనున్నాను, నువ్వు భయపడకు, దిగులు చెందకు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అమ్మాయి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? దేవుడు బిడ్డలా ప్రభడుతూ ఉన్నాయి. ఎవరిని వెతుకుతున్నావు? సమయాలు మొదటి సమయాల గ్రంథంలో దేవుడు అన్న భక్తురాలు ఏడుస్తుంది. మా బరువు దుఃఖాక్రాంతురాలై కన్నీరు విడుస్తూ బాధపడుతున్న సమయంలో భర్త అంటూ ఉన్నాడు వచ్చి, అమ్మ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది నీకు? నీకు పిల్లలు లేదని ఏడుస్తున్నావా? 10 మంది పిల్లల కంటే నేను విశేషమైన వాడను కానా? నేను ఎక్కువ వాడను కదా నేను నీకు? ఈ దినాన మన భర్తలు మనం ఏడుస్తుంటే ఎంతమంది ఎందుకు ఏడుస్తున్నామమ్మా అని అడిగేవారు ఉన్నారండి. ఏడిపించేవారే కానీ ఏడ్చే ఓదార్చేవారు కాదు. కానీ ఈ అన్న ఎల్కానా తన భర్తతో అడుగుతున్నాడు, భార్యతో అంటూ ఉన్నాడు, అమ్మ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? పిల్లలు ఏడుస్తున్నావా? సమస్యల, రోగమా, ఇబ్బందుల ఎందుకు ఏడుస్తున్నావు నీవు? యేసయ్య దగ్గరికి వచ్చి ఎవరిని వెతుకుతున్నావు? అయ్యా నా యేసయ్య సమాధిలో ఉంచారు, నా యేసయ్య సమాధిలో ఉండేవాడు కాదయ్యా, కానీ ఆయన ఎవరిని ఎత్తుకుపోయారు నాకు చూపిస్తే నేను చదవమ్మా. చూసేసారా? మరియా అని పిలిచారు. అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరైనా ఎత్తుకుతున్నావు? ఆయన నేను ఎత్తుకొని పోతాను అంటే చనిపోయాడు కదా, చనిపోయిన వాళ్ళు ఏం చేస్తారు? మోసుకొని పోతారండి. కానీ నా యేసయ్య చనిపోయేవాడు కాదు, ఆయన బ్రతుకున్న దేవుడు కాబట్టి నా యేసయ్య నేను ఎత్తుకొని పోతాను. సమాజంలో చనిపోయాడని ముద్ర వేశారు. కానీ భక్తులు మరియా నా యేసయ్య చనిపోయేవాడు కాదు, నా యేసయ్య మృత్యుంజయుడు, ఆయన తిరిగి లేచే దేవుడు కాబట్టి ఆయన నేను ఎత్తుకొని పోతాను. దేవుడి సన్నిధిలోకి వచ్చిన నీవు బొట్టి చదువు తెల్లదు, ప్రభుని నువ్వు ఎత్తుకొని నీ ఇంటికి తీసుకొని పోయే స్త్రీగానే ఉండాలా. ఆయన ఉన్న ఇంట్లో సంతోషము, సమాధానము. యేసయ్య లేకపోతే దేవుడు ఉండాలా. యేసయ్యను నువ్వు ఎత్తుకొని పోయే స్త్రీగా ఉండాలా. భక్తులను మరి యేసయ్యను నేను ఎత్తుకొని పోతాను, ఆయన నా ఇంటికి తీసుకొని పోతానని చెప్తూ ఉంది. మనము దేవుడు ఉండాలా. మనము పురుష సంతానం అయితే ప్రభు మాత్రం వస్తే సంతానం. దేవుడు ఉండాలా. ఎంత అవమానం వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా లోకరక్షకుడిని మోసే అనుభవం తన గర్భాన్ని ఇచ్చింది మరియా. నీవు కూడా ప్రభువును మోసే అనుభవం నీకు కావాలా? ఎప్పుడైతే ప్రభువును పొందుకుంటామో అప్పుడే మనం ధన్యతను పొందుతున్నట్లుగా చూస్తూ ఉంటాము. దేవుడి దగ్గర ఆమె ప్రభువును మోయింది కాదు, గర్భాన్ని, తన జీవితాన్ని లోకమేమనుకున్నా సరే, ఎన్ని నిందలు వచ్చినా సరే, ఏదో పాపం చేసింది, ఏదో ఎన్ని నిందలు అవమానాలు వేసినా సరే, కానీ నేను మాత్రం లోక రక్ష
దేవుని బిడ్డలారా, దేవత్వము కలిగి ఉన్నటువంటి స్త్రీ తగ్గించి జీవితము కలిగింది. మొదటి పేరు రాసిన పత్రిక 5 అధ్యాయం